క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఎర్ర సత్యమన్న ఓ వీరుడు, బీసీలోంచి ఉద్భవించిన వీరుడు ఎర్ర సత్యమన్న. మహబూబ్ నగర్ జిల్లాలో ఎర్ర సత్యం పేరు ఇంటే ఇప్పుడున్న చాలామంది నాయకులకు చుచ్చులు పడేటి. ఉచ్చనే ఆయన పేరింటే. అటువంటి ఎర్ర సత్యమన్న 1994లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎవరిని కూడా, అంటే అప్పటికే ఎర్ర సత్యం అంటే ఆయనే కోర్టు, ఆయనే జడ్జి, ఆయన చెప్పింది వేదం. అన్యాయం చేయడు, న్యాయమే చేస్తాడు, పేదవాడి పక్షాన్ని నిలబడతాడు. అటువంటి ఎర్ర సత్యమన్న ఎమ్మెల్యే అయిన ఏడాదికే ఎర్ర సత్యమన్నను మాధవరెడ్డి అనేటువంటి ఒక కానిస్టేబుల్ మర్డర్ చేసిండు. ఎర్ర సత్యం ఇలాగే ఉంటే అసలు మహబూబ్ నగర్లో ఇక మన ఉనికే ఉండదేమో అని భావించినటువంటి కొంతమంది పెత్తందారులు ఆయన మర్డర్కి ప్లాన్ చేసిరు. ఎర్ర సత్యమన్నను హతమార్చిరు ఒక స్కూల్లో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనే సందర్భంలో. ఇవాళ ఎర్ర సత్యమన్న మనకు దూరమై దాదాపు 30 ఏళ్ళు దాదాపుగా దగ్గరకు వస్తుంది, 29 ఏళ్ళు అట్లా దగ్గరకు వస్తుంది. కానీ ఎర్ర సత్యమన్న ఆ ఛాయలు ఏవైతే ఉన్నాయో ఇంకా మహబూబ్ నగర్ జిల్లా మీద ఉన్నాయి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక డికే అరుణ గారు, భరత్ సింహారెడ్డి గారు అయితే అక్కడ అడుగు కూడా పెట్టకపోదురు. వీళ్ళందరినీ కంటి చూపుతో కంట్రోల్ చేసినటువంటి బిడ్డ ఎర్ర సత్యం, ఒక ముదిరాజు బిడ్డ. ఆయన పేరు తలుచుకుంటేనే అసలు ఇంకా మామూలు కథ కాదు. జడ్చర్ల ఎమ్మెల్యేగా పనిచేసి ఆయన గనక ఉండినుంటే ఇలా మహబూబ్ నగర్లో లేదంటే తెలంగాణలో ఎక్కడైనా సరే ఇవాళ పరిస్థితులు వేరే ఉండేటి. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన కొంతమంది అగ్రవర్ణాలు, పెత్తందారులు ఆయనను హతమార్చి చంపేశారు. ఒకసారి ఎర్ర సత్యమన్నను ఎప్పుడన్నా చూసిరా? ఎర్ర సత్యమన్నను ఒకసారి చూడాలి మనం కూడా. అంటే ఇలా ముదిరాజు బిడ్డలారా, ముదిరాజు సోదరులారా, ఇలా ఎర్ర సత్యమన్న వర్ధంతి ఆయన డిపి వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోర్రి. ఈయనే ఎర్ర సత్యమన్న. జనం చూడు ఎట్లా ఉంటారో. అసలు ఈ సిట్ అంటే సిట్టు, ఉట్టు అంటే ఉట్టు మహబూబ్ నగర్. అటువంటి ఒక బీసీ బిడ్డను వాళ్ళ రాజకీయ పతనం ప్రారంభమైందని చెప్పి కొంతమంది హతమార్చి చంపిర్రు. అసలు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిల సారా దందను కృష్ణానది దాటి ఒక్క అడుగు కూడా లోపలికి రానియకపోతుండే. ఇగో ఈయన ఎర్ర సత్యమన్న. ఎర్ర సత్యమన్న పేదోళ్ళ కంచంలో బువ్వ, పేదోడికి అత్యంత ఆప్తుడు. ఆ ఎర్ర సత్యమన్న అడుగు జాడల్లో ఉన్నటువంటి వాళ్ళే ఇప్పుడు ఈ లీడర్లు అంతా. ఆ అన్న పేరు చెప్పుకొని బతికిన వాళ్ళే వీళ్ళంతా. కానీ ముదిరాజు బిడ్డలకు చాలాసార్లు అనుకుంటారు, ఓ వీరుడు పుట్టాలే, వీరుడు పుట్టిన వీరుని కాపాడుకోలేకపోయింది. అంతకుముందు పండుగ సాయం ముదిరాజు అంటే రాజు అనేటువంటి యాంగిల్లోనే ఎర్ర సత్యమన్న కుర్చీ వేసుకొని కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే బజార్లన్నీ బంధు. ఈ తరం మనకు తెలిసిన బిడ్డ, పండుగ సాయినప్పుడు ఆయనప్పుడు. కానీ ఎర్ర సత్యమన్న అంటే ఇంకా ఇంతే కాదు. ఎర్ర సత్యమన్న మహబూబ్ నగర్కే పరిమితం కాలే. ఎర్ర సత్యమన్న ఎర్ర సత్యమన్నది
ఇంకొక మన క్యూ న్యూస్లోనే ఉంటుంది ఎర్ర సత్యం అన్నకు సంబంధించి. హైదరాబాద్ను కూడా గుప్పిట్లో పెట్టుకుండు. హైదరాబాద్లో మైక్ అన్ని అట్లేదు జరిగినట్టుగా ఇట్లా షేవ్ చేసుకొని ఫారెన్ ఏమాత్రం డౌట్ అది సినిమా. ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయన నక్సలిజంలోకి వచ్చిండని దాన్ని యాక్చువల్గా మన రామ్ గోపాల్ వర్మ పరిటాల రవీంద్ర కాదు, అప్పుడు ఆయన నక్సలైట్. ఒక్కసారి చూడండి. పరిటాల రవి ఎప్పుడు పరిటాల రవి అప్పుడు ఆయన నక్సలైట్ అండర్ గ్రౌండ్, ఆయనను పైకి తేవాలి. ఇది ఎన్టీ రామారావు గారి పని. ఎన్టీ రామారావు గారు బాడీ గార్డ్. ఆయన పైకి తెచ్చిండు, ఎమ్మెల్యే గెలిపించాడు, మినిస్టర్ చేసిండు. పరిటాల రవికి గాడ్ ఫాదర్ అంటే ఎన్టీ రామారావు. కానీ రక్త చరిత్ర సినిమాలో పరిటాల రవి హైదరాబాద్లో ఉన్నటువంటి గూండాలను దాదాలను అందరినీ బెదిరించినట్టుగా ఒక సీన్ క్రియేట్ చేసారు. అది సినిమా అన్న, ఓన్లీ సినిమా, అది సినిమా. ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఆయన నక్సలిజంలోకి వచ్చిండని దాన్ని ఈ డైరెక్టర్ ఆయన రామ్ గోపాల్ వర్మ ఈయనన్నీ చిత్రీకరిస్తాడు. అంటే సినిమాని చిత్రీకరించిండు. కాకుంటే ఏంటంటే పరిటాల రవి ఎవరిని బెదిరియలే, పవన్ కళ్యాణ్ బెదిరించిండు. అదేదో సైట్ విషయంలో నిజం. ఏం జరిగింది? ఇప్పుడు పరిటాల రవికి మళ్ళా చిరంజీవి బాబుని పట్టుకొని హీరో లెక్కుంటున్నాడు, ఏ మాత్రం డౌట్ లేదు. కాకుంటే సిటీలో నిజంగా అందరు పల్వానానికి ఇచ్చిందంటే జడ్చల్ల ఎమ్మెల్యే హీరో లెక్కుంటున్నాను. ఆయన మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రతి ఒక్క పైలవాన్ని టక్కర్ తీసుకున్నాడు. ఏం పేరు? కాదు చంద్రశేఖర్ కాదు, ఎర్ర సత్యం. మేరా భయ్యా ఎర్ర సత్యం. ఎర్ర సత్యం నేను వైకుంఠం మన ముగ్గురం పోతే నన్ను వైకుంఠం అని అనుకుంటారు అందరు. ఆయన కూడా కుస్తీ పైలవాని. వాళ్ళ ఆయనక చేతకు మిగుసులు ఇద్దరు కనిపించకుండే. ఎర్ర సత్యం నీట్ గా ఇట్లా షేవ్ చేసుకొని ఫారెన్ లెక్క ఎర్రగా ఉంటుండే ఆయన. ఎర్ర సత్యం కొనుక్కో మానలేదు అమ్మాయి. ఎర్ర సత్యం దాదాలందరినీ హైదరాబాద్ లో ప్రతి ఒక్కరిని ఇచ్చిండు ఆయన. ఎవరైనా సరే హైదరాబాద్ లో షెల్టర్ కావాలంటే మహబూబ్ నగర్ లో ఆయన నెల ఉండని, 2 నెలలు ఉండని, 4 నెలలు ఉండని మొత్తం పోషణ ఆయనదే. మళ్ళీ అండర్ గ్రౌండ్ ఎవరు బయటకు వచ్చేది లేదు, మొత్తం ప్రతి ఒక్కటి. ఎర్ర సత్యం వెంట ఎవరెవరు ఉంటుండే? క్రిస్టోఫర్ లోకల్ వాళ్ళు అక్కడ మహబూబ్ నగర్ వాళ్ళు వీళ్ళు. ఆయన మర్డర్ కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది. ఎట్లా? ఆయన ఒక ఎస్ఐని కొట్టిండు. ఎవరు? ఎర్ర సత్యం. అప్పుడు ఈయన హోమ్ మినిస్టర్ ఇంద్రారెడ్డి గారు. అట్లా కొట్టొద్దు కదా అన్నాడు. కొట్టొద్దని తప్పు చేసిన కొట్టినా అన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఒకటి మహబూబ్ నగర్కి కింగ్ అనుకోరు అందరు. ఆయన అన్న నాకు కొంచెం టైం ఇస్తే నేను ఆంధ్రప్రదేశ్ నాకు గుప్పిట్లో పెట్టుకుంటా అన్నాడు. ఎర్ర సత్యం. ఈ వీళ్ళు ఉన్నారు కదా కృష్ణ, జేసీ దివాకర్, వీళ్ళు లిక్కర్ బిజినెస్ లో వీళ్ళు లిక్కర్ బిజినెస్ లో మహబూబ్ నగర్కి వస్తే రానిలే ఆయన. కర్నూలునే ఉండాలి మీరు, ఇక్కడ కాదు, ఇది నా ఇలాకా అని అట్లేదో జరిగింది లోపల. తర్వాత ఈయన ఏ రోజైతే మర్డర్ చేసినారో ఆ రోజు ఒక స్కూల్లో ఫ్లాగ్ జెండా ఎక్కియాలి. ఈయన డ్రైవర్ను, ఈయన బాడీ గార్డ్లను అందరూ మేనేజ్ చేశారు. ఈయన నెంబర్ 2 అందరూ మేనేజ్ చేశారు. అదొక ప్లాన్ ప్రకారం జరిగింది. అప్పట్లో 80 కోట్ల రూపాయల ఏదో ప్రోగ్రామ్ అది షూట్ చేశారు ఆయన. కానిస్టేబులే మాధవరెడ్డి కానిస్టేబుల్. ఎస్. మళ్ళా ఎర్ర సత్యం అన్న హైదరాబాద్ లో పైల్వాన్లని భయపెట్టించి కూర్చునేది మళ్ళా ఈడ ఖైరతాబాద్ చింతల బస్సులో కూర్చుంటుండే. సెటిల్మెంట్లు అట్లాంటివి ఉంటుండే బిల్కుల్ చేస్తుండే. కానీ ఏది నిజాయితీగా, ఇట్లా జబర్దస్తి కాదు, భయపెట్టి కాదు. మళ్ళీ చెందాలి అది న్యాయం. అది ఎర్ర సత్యం క్యారెక్టర్. ఎర్ర సత్యం అన్న
ఇవాళ ముదిరాజు బిడ్డలు చాలామంది ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజు బిడ్డలారా ఇవాళ మీ వాట్సాప్ స్టేటస్లలో మీకు ఎన్ని సెల్ ఫోన్లు ఉన్నాయి ఒక్కసారి పెట్టుకోరు ఎర్ర సత్యం అన్నది. ఎర్ర సత్యం అన్న అందులో పుట్టిన వీరుడు. ఎర్ర సత్యం అన్న ఒకానొక సందర్భంలో అసలు మహబూబ్ నగర్లో పోటీ చేయాలంటే కూడా ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలన్నా ఆయన పర్మిషన్ అవసరం ఉండే, అంత ఉత్సవం ఒప్పించిండు. ఎర్ర సత్యం అన్న ఒకప్పుడు ఎవరన్నా ఆయన రెడ్డి కానీ రాజు కానీ రావు కానీ వచ్చి ఎర్ర సత్యం అన్న కాలు పట్టుకోవాల్సిందే, అన్నా నమస్తే అని పెట్టాల్సిందే. గంత వీరుల్లాగా బతికినటువంటి ఎర్ర సత్యం అన్నతోటి ఇలా ముదిరాజు బిడ్డలు మీకు చెప్తా ఉన్నా, ముదిరాజులారా నేను గతం నుంచి కూడా చెప్తా ఉన్నా, మీరు దార్కారులు వీరులు, మీ దాంట్లో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, ఆ వీరులను మీరు మర్చిపోయారు కాబట్టే మిమ్మల్ని పార్టీలు ప్రభుత్వాలు మర్చిపోతా ఉన్నాయి. ఇలా ఎర్ర సత్యం అన్నని గుండె కత్తుకొని ఎర్ర సత్యం అన్న ఫోటో పెట్టి ఇలా నివాళులు అర్పించండి. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సంఘాలు గింగాలు పక్కకు పెట్టి ముదిరాజు బిడ్డకు నివాళులు అర్పించండి, బీసీలు కూడా అర్పించండి. అది ఎర్ర సత్యం అన్న జీవితం. మాకు ఆ వీర్ల చరిత్ర లేదు, మేము గుడ్డ వరకలు పడతాము, లేకపోతే చింతకాయలు ఇది కాదు, ఇది కాదు. మీరు చెర్లల్లా ఈ పరకలు బయట కాడున్నాడు, ఆయన తిమింగలాల పట్టిండాడు. తిమింగలాలనే అంత పెద్దోడు. బై బై ప్యారిస్. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ మార్నింగ్ న్యూస్ ని లైక్ చేయండి, అలాగే షేర్ చేయాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ పెడతాను. అన్న డీపీ పెట్టండి. నేను డీపీ పెట్టుకొని ఉన్నా బాయ్సాప్ ఆల్రెడీ. నాకు డీపీ నేను ఆల్రెడీ ఎర్ర సత్యం అన్న డీపీ ఉంటుంది నాకు చూడరి. ఎర్ర సత్యం అన్న ఫోటోలు కావాలంటే కూడా ఇందులో ఉంటాయి, తీసుకోండి, గూగుల్లో దొరుకుతాయి. ఈయన ఎర్ర సత్యం అన్న, ఇగో ఈయన ఎర్ర సత్యం అన్న. ఎర్ర సత్యం అన్నని చంపిరు. ఎర్ర సత్యం అన్న తమ్ముళ్ళ మధ్య పంచాయతీ పెట్టి ఓ తమ్ముని ఖతం చేసిరు. మొత్తానికి ఎర్ర సత్యం అన్న ఆనవాళ్ళు లేకుండా చేసిరు అక్కడ. ఇగో ఆయన ఎర్ర సత్యం. ఈ బిడ్డనే ఇలా మీకు ఎర్ర సత్యం అన్న డీపీ పెట్టుకునే దమ్ముంటే పెట్టుకోర్రి. ఇక ఆ వీరుని బొమ్మ పెట్టుకునే దమ్ముంటే పెట్టుకోర్రి ఇలా వాట్సాప్లో. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.